సరే, దుర్గాకుమార్ గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, మరేదైనా కావచ్చు, దీనివల్ల ప్రజల్లో ఒక మంచి రకమైన చర్చ జరుగుతుందంటే లేదు 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 అది మా వాళ్ళే అని చెప్పి, అంతకు ముందేసరికి దానివల్ల వేస్ట్ అని చెప్పి, వృధా అని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడడం మనం చూసాం. సో రాష్ట్రానికి సంబంధించి అంటే అది తీసి పక్కన పెట్టాను. అంతేగాని పక్క రాష్ట్రంలో తమిళనాడులో టీవీకే పార్టీ ఎవరైతే అధినేత ఉన్నారో విజయ్ గారు గెలిస్తే కూడా అది కూడా నా వల్లే అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోయినప్పుడు ఎందుకని క్రెడిట్ వేసుకోలేదు? దీని నుంచి మీరేం చెప్తారు? అసలు పక్క రాష్ట్రంలో విజయ్ గారు గెలవటం కాదండి, ఇవాళ సూర్యచంద్రులు ఉదయిస్తున్నారు అంటేనే లేకపోతే అస్తమిస్తున్నారన్నా జగన్మోహన్ రెడ్డి గారు అది నాది అనే స్థితికి వచ్చాడు. ఆయనకన్నా కూడా ఆయన అనుచరులు, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆ స్థితికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు రాష్ట్రంలో చేయగలిగినది ఏమి లేదు. ఆ న్యూనతాభావంలో ఉన్న వ్యక్తులకి ఈ ప్రపంచం మొత్తం మా చుట్టూ పరిభ్రమిస్తుంది, మేము ప్రపంచం చుట్టూ పరిభ్రమిస్తున్నాము, ఈ సూర్యచంద్రాదులు, ఈ గ్రహణం ఇవన్నీ కూడా అంటే గ్రహాంతరాల్లో కూడా మేమే అన్న స్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి విజయ్ గెలుపుని వాళ్ళు క్లెయిమ్ చేసుకోకుండా ఎందుకుంటారు? అన్నిటినీ మేమే శాసిస్తున్నాం ప్రపంచంలో. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాక్, ఇరాన్ యుద్ధం కూడా మాదే, ట్రంప్ను కూడా మేమే శాసిస్తాము అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని పరిణామాలు కూడా మా వల్ల జరుగుతున్నాయి అనుకున్న స్థితిలో ఉన్న వ్యక్తులకి ఈ చిన్న విషయాలు ఎందుకు వదులుకుంటారు వాళ్ళు? కాబట్టి రాష్ట్రం దాటి, పరిధులు దాటి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇవన్నీ కూడా అప్రదిష్ట పాలయ్యారు, నవ్వులు పాలయ్యారు. మరి మావిగా తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న, జగన్ అన్న ఒక జోకర్, షర్మిల గారు కూడా అంది కదా, జోకర్లు మాట్లాడే వాటి మీద ఎవరు స్పందిస్తారని. ఆ స్థితిలో ఇక ఇక్కడ ఏది మాట్లాడలేని పరిస్థితుల్లో నిజానికి చరిత్ర సృష్టించాడు విజయ్. కాబట్టి ఆయన ద్వారా అన్న మన వార్తల్లో నిలుద్దాం అనేది. ఊళ్ళో పెళ్ళవుతుంటే కుక్కలు గడావిడి అన్నట్టు ఎక్కడ దేశంలో ఏదన్నా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వీళ్ళు తలపెడతారు. గతంలో అంటే ఇప్పుడు పేరు చేస్తే బాగోదేమో, కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక ఆయన ఉండేవాడు ఇక్కడ. ఆయన వేల కోట్లకు అధిపతి. ఈ మధ్య ₹1,00,000 కూడా ఎవరు ఇవ్వటం లేదని చెప్పి బ్యాంకులతో రైట్ ఆఫ్ చేయించుకున్నాడు కొన్ని వేల కోట్ల రూపాయల లోన్లు. ఆయన ఇట్లాగే అన్నిట్లో ఆయనకి సంబంధం ఉన్నా లేకపోయినా సరే ముఖం బయటికి పెట్టాడు. ఆ ఫోటో అంటే ఫోటో ఫినిష్ టైంకి ఆయన వస్తాడు. అసలు ఆయనకి ఆ ప్రోగ్రామ్కి సంబంధం ఉండదు, కానీ అందరికన్నా ప్రముఖంగా కనిపించేది ఆయనే. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక జోకర్ స్థితికి వచ్చి ఇలాంటి క్లెయిమ్ చేస్తున్నాడు. నిజానికి ఆయనకే అంత స్థితిగా అనుకుంటే మీరు అన్నారు ఏం జెడ్పీటీసీలో ఎందుకు ఓడిపోయాడని. అది సొంత 45 ఏళ్ల నుంచి ఆ నియోజకవర్గాన్ని, జిల్లాని శాసించారు. ఆ జిల్లాకి వాళ్ళ నాన్నగారి పేరు కూడా ఉంది, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అని. మరి అట్లాంటి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ డిపాజిట్ కూడా కోల్పోయిన వ్యక్తి ఒక తమిళనాడు రాష్ట్రంలో ఇంత చరిత్రాత్మకమైన విజయానికి నేనే కారకుండంటే మొన్న మవిగన్ అని చెప్పి ఎలాంటి అబాస్పాలయ్యాడో అదే అవుతుంది. కాబట్టి ఆ సాక్షి మీడియా కానీ, సాక్షి ఛానల్ కనుక చేసే క్లెయిమ్ కానీ వాటిని అసలు పేపర్లుగా కానీ, ఛానల్గా కానీ ఎవరు కూడా గుర్తించే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న విశ్వసనీయత కూడా పార్టీలో ఇక ఏం లేదు. కాబట్టి ఆరిపోయే దీపం, కొడిగట్టే దీపం లాగా ప్రతిదానికి నేను చెప్పా కదా, గతంలో కాంగ్రెస్ లీడర్ ఉండేవాడు, ఆయన దానికి సంబంధం లేకపోయినా వచ్చి తలపెడతా ఉండేవాడని. ఇప్పుడు ఆయన పెద్ద వయసు వచ్చేసింది, అయిపోయింది అనుకోండి. అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ సమాజంలో అక్కడక్కడ ఉంటాయి. అలాంటి క్యారెక్టరే జగన్మోహన్ రెడ్డి. అతను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం అదొక దురదృష్టకరమైన ఒక చారిత్రక ఘట్టం. ఇవాళ విజయ్ గనక అక్కడ ఒక చరిత్ర ఎలా సృష్టించాడో అదొక మంచి చరిత్ర. అట్లాగే ఒక దురదృష్టకరమైన చరిత్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నీచ ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థాయికి రాలా. ఉండా ఎక్కడన్నా అక్కడ ఇక్కడ జోకర్లుగా ఉండి తెర వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఒక ప్రమాదవశాత్తు జరిగిన ఇది ఒక చరిత్ర. కాబట్టి మనం ఆయన చెబుతున్న క్లెయిమ్స్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోరు. ఇవాళ పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకోవటానికి కూడా జంకుతున్నారు. ఇక ఎందుకంటే అతన్ని ప్రజల్లో ఒక జోకర్ కింద చూస్తున్నారు. ఇక ఆ జోకర్ పార్టీలో మనం సభ్యులు అని చెబితే మన స్థితి ఏంటనేది వాళ్ళల్లోనే ఒక న్యూనతా భావం కూడా వాళ్ళలో ఏర్పడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.